ఈ నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం అని చెప్తూ ఉంటారు. గాయత్రీదేవి అవతారం అని కూడా చెప్తూ ఉంటారు. గాయత్రీదేవి అవతారం అన్నా, బ్రహ్మచారిణి అవతారం అన్నా అక్కడ మనకేం సూచిస్తుందంటే జ్ఞానానికి, ఒక తపస్సుకి, ఒక నిబద్ధతకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విజ్డమ్, మెడిటేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎనర్జీస్ ఆర్ కంటేజియస్ అంటూ ఉంటారు కదా, ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందని. అట్లా ఆ అమ్మవారిని ఆ అవతారంలో చూస్తే ఇప్పుడు ఆ అమ్మవారికి ఏదైతే గుణాలు ఉన్నాయో అవి మనలో కూడా ఇన్కల్కేట్ అవ్వడం, అంటే మనలో కూడా అవి కనిపించేలాగా ఉండడం వల్ల ఉంటాయి. కాబట్టి అలా అమ్మవారిని ఆ అవతారంలో పూజిస్తామన్నమాట. జ్ఞానాన్ని ఇవ్వమని, బుద్ధిని ఇవ్వమని, అంత దృఢ నిశ్చయాన్ని ఇవ్వమని, అట్లాంటి తపస్సునివ్వమని. పార్వతీదేవి శివయ్య కోసం ఎట్లా తపస్సు చేసింది ఎన్ని సంవత్సరాలు నిబద్ధతతో, పట్టుదలతో. అట్లాంటివి ఇవ్వమని, జ్ఞానాన్ని ఇవ్వమని, మెడిటేషన్ ఇవన్నీ ఇవ్వమని ఆ అవతారంలో మనం ఆ అమ్మవారిని కొలుస్తున్నాం. అదనమాట ఈ రెండో రోజు నవరాత్రి విశేషం. మీకు తెలిసింది ఏంటో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి. వెళ్ళొస్తాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అలుపెరగని బాటసారి.